రాజమ్మా వాడికి వెళ్ళాలి, టిఫిన్ తీసుకురా. నాకేం 4 చేతులు ఉంది, 2 చేతులు. అంట్లు గడగాలి, టిఫిన్ రెడీ చేయాలి, పిల్లల్ని స్కూల్ పంపించాలి, బట్టలు ఉతకాలి. బట్టలన్నీ కానీ గుర్తుకొచ్చింది, మొన్న వాషింగ్ మిషన్ కొంటానన్నా. ఆ మాట 10 సంవత్సరాలు కాల, మొన్నే చెప్పి తీసుకొస్తా. మా ఆయన బంగారం. అది ఇక్కడ కోరికలు తీర్చావు బంగారం అంటారు, లేదా కిత్తర కట్టే వస్తా. కాదు, గోంగూరలో పురుగు కంటే హీనంగా. అదే గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర ఆడుతున్నాను, అందులో 2-3 పురుగులు కనపడ్డాయి. ఆడవాళ్ళని చూసి మనం నట నేర్చుకోవాలండి. నటన కాదు, నేను చూస్తుంది నిజమే. ఏకు జాములు లేసి గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నాను, అందులో 2-3 పురుగులు కనపడ్డాయి. ఏరేవాలాగా నూరేవా ఏరదాం అనుకున్న వాళ్ళకి కరెంట్ పోయింది. 2-3 కదని వేసేసి నూరా. ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసి ఉంటారు మన మీద. పచ్చడి రుచి చూసిన తర్వాత బ్రహ్మాండంగా ఉందనుకోండి. అవునవును, వెజ్ లో నాన్ వెజ్ కలిసిందిగా, అక్కడ వచ్చింది రుచి. ఈ మధ్య టీవీలో వంట అవి కూడా ఫాలో అవుతున్నా. పురుగులు ఏరకుండా గోంగూర పచ్చడి చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని ఎవరు మంచి సత్యానిగా చెప్పారా? కాదు, తాడిపూడి వెంకట్రావు చెప్పారు. ఆడవాడు మా ఊర్లో పెళ్లిళ్ళకి దినాలకి వంట మాస్టర్ ఉన్నాడా? ఈ మధ్యన పోయాడు. పాపం. మా ఊరు ఆడవాళ్ళందరూ ఆయన దగ్గర వంట నేర్చుకున్నారు. వాడికి స్తూపం కూడా కట్టపోయారు. మంచి ఐడియా చెప్పారు. ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు అందరం సంతాలు వసూలు చేసుకొని ఆ పని చేస్తారు. గోంగూరలో పురుగులు ఏరకుండా పచ్చళ్ళు వచ్చేప్పటికి స్తూపం కడతా. స్తూపం బోలా బ్రబా, నేను బయటకు వెళ్తారా? టిఫిన్ పెట్టమన్నారు. ఇప్పుడు వద్దంటున్నా. ఎందుకు వద్దంటున్నారో నాకు తెలుసులే. టిఫిన్ లో గోంగూర పచ్చడి వేసి పెడతాననేగా. బాగా క్యాచ్ చేసావు. ఆ పచ్చళ్ళు వేసుకుని తిను, నేను హోటల్కి వెళ్ళి తినొస్తా. వెళ్ళండి వెళ్ళండి. ఆ హోటలాడు పెనం మీద నీళ్ళకు బదులు వాడి చెమటంతా తీసి దోశ వేసిస్తాడు, అది తిని బ్రహ్మాండంగా ఉందంట. చెప్పేది నిజమేగా. ఇదిగో మనకి కారప్పొడి వేసుకుని తీసుకురాపో. కారప్పొడి తింటే కడుపులో మంట వచ్చింది. కారప్పొడి ఎక్కడో చెప్పాడా? కాదు, మంత్రి సత్యనారాయణ చెప్పాడు. ఆయనకే కరకట్ట మీద కూర్చొని ఇట్లాంటి వార్తలు బ్రహ్మాండంగా చెబుతాడు. గుగుళ్ళు బాధ ఆయనకేం తెలుసు? పోలంలో తీసుకురాపో. పిల్లాడు ఫీజు కట్టమన్నాను, కట్టాను లేపో. వచ్చే పండుగ నాకు 5,000 పెట్టి చీర కొంటానన్నారు. పండగ దాకేందుకు రేట్లు కొంటాలే పో. మా ఆయన త్రిపుల్ బంగారం అది ఈడ గొంతెమ్మ కోరికలు తీర్చామనుకో బంగారం అంటారు, లేదనుకో ఈ విధంగా చేస్తారు. అల్లుడు బాగున్నావా? నువ్వు వచ్చావు ఇంకేం బాగుంటావు. అబ్బో, అల్లుడికి చమత్కారం తగ్గలేదే. కొద్దిగా లేట్ అయింది. ఏంటది? అదే నెలకు 2-3 సార్లు వచ్చిపోయాడు, కొద్దిగా లేట్ అయితే నీ మధ్య. ఏం లేదండు, ఊళ్ళో వ్యవసాయ పనులు మొదలైనగా నీళ్లు పెట్టుకుని నాటేసరికి ఆలస్యమైందిలే. 100 ఎకరాలా 500 ఎకరాలా? అబ్బో, అది చేతులు ఎందుకు 100 ఎకరంలోనే. సర్లే, ఎప్పుడు పోతా? పైకి కాదు మీ ఊరు. 4-5 రోజులు. 4-5 రోజులు ఉందాం అనుకున్నాను, ఊళ్ళో పని ఉంది, అంటే పోతాలే. మామా, ఈ మాటలు అంటుంటే శంకరాపడం సినిమాలో సంగీతం అంత హ్యాపీగా ఉంది మామా. అల్లు, నేనేదో నెల మీ ఇంట్లో తిన్నట్టు మాట్లాడుతున్నావే. నీకంత కష్టంగా ఉన్నప్పుడు నేను ఉంటావు ఎందుకు? పోతున్నాలే. శత్రుకన్నాలే మామ. అయినా ఇంటికి వచ్చిన మామకి టిఫిన్ కూడా పెట్టకుండా పంపించామని చెప్పి జనం అనుకోరు. టిఫిన్ చేసిపో. అల్లుడు, నీ మాట కరుగు గాని మనసు అన్న పూస కరగ పెట్టుకుని నెయ్యి అమ్ముకుని డబ్బులు వస్తాయి. అల్లుడికి జోకులకే తగ్గలేదే. సరే, అలా కూర్చో, టిఫిన్ తెప్పిస్తా. కూర్చో కూర్చో కూర్చో. అదేమా నాన్న వచ్చాడు, టిఫిన్ కూర్చో. నేను తర్వాత తింటాలే. ఇగో టిఫిన్లోకి ఆ పచ్చడి వేసుకుని తీసుకురా. అల్లుడు, ఆ పచ్చడి స్పెషల్ చెప్తాను. ఏ పచ్చడి ఊరిందా ముంబై? గోంగూర పచ్చడి మామా. టిఫిన్లో గోంగూరే బాగుంటాయి. నీకు ఇష్టమే కనుక చేయించాలి. గోంగూరెడ్డి ఎవరికైనా చెప్తామే, అసలు పేరు చెబుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతుంది. అల్లుడు వామ్మో, తొందర పడతాడు. నేను తీసుకురా తీసుకురా తీసుకురా. కుస్తీ పరిస్థితుల తర్వాత ముందు మంచి తినో. పచ్చడి నంచుకో, బాగా నంచుకో. ఎలా ఉంది మామా పచ్చడి? అబ్బో అబ్బో అబ్బో, నేను పుట్టి తిరిగి తిరుగుతా ఇంత రుచిగా పచ్చడి ఎప్పుడు తినగలవా? అంత రుచిగా ఉందా? అవునులే, దానిలో అవి కలిసి అక్కడ వచ్చి రుచి. అల్లుడు, పచ్చడితో మా అమ్మ ఏం కలిపింది? మామా, టిఫిన్ చేసేటప్పుడు ఇలాంటి మాటలు చెప్పకూడదు, కానీ అయిన తర్వాత చెప్తే తిను ముందు. అబ్బా, నువ్వు చెప్పకపోతే నా మనసుకు చెప్పలుడు. తప్పదా? పురుగులు, గోంగూరలో ఉండే పచ్చ పురుగులు, అయ్యేసి నూనె రుచి కోసం నీ కూతురు దాని పొందా. అమ్మా అమ్మా, ఐఎస్ అంటే ఏందో అనుకున్నా. ఇదన్నమాట సంగతే. అమ్మా,
పురుగు లేకుండా పచ్చడి నీకేం చెప్పారే? తాడిపూడి వెంకటరావుడంట. తిక్కులోడా ఆ. మేవంటి దిక్కు లేక వాడి వంటలు చేసుకుంటావు ఆ దగ్గర నేర్చుకుందా? వాడికి స్తూపం కూడా కట్టిద్దంట నీ కూతురు. కట్టించింది. ఇదిగో మన ఇద్దరు అనుకున్నాయని మా నాన్నతో చెప్పాలా? ఒక్క రోజుకే నువ్వు ఇలా అయిపోయావంటే ఇన్ని సంవత్సరాలు ఎలా భరించానుకున్న నీ కూతుర్నే? ఏదో ఒక రోజు కరెంట్ పోయింది కాబట్టి అటు జరిగింది, రోజు జరిగిద్దా? అయినా గేదెలు తినే గడ్డిని రసం చేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిదని టీవీలో చూపించట్లా? అది చూడమ్మా, నువ్వు చెప్పే రసాలు తాగినందువల్ల మహా అయితే ఇంకా 5 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాను. ఎన్నాళ్ళు బతికాడదు కాదు ముఖ్యం, బతికినంతకాలం ఎట్లా బతికాడదు ముఖ్యం. ఈ రసాల వల్ల మనిషి ప్రాణం పోకుండా ఆగిపోదుగా, పుట్టినోడు పతోడు చచ్చిపోవాల్సిందేగా. ఏం చెప్పావా సుప్రభావం? చూడమ్మా, పొద్దున్నే బయట పోయిన మొగుడు సాయంత్రానికి ఎన్నో సిరాకులతో ఇంటికి వస్తాడు. ఆ ఉచ్చినోడికి కాలు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి, తర్వాత కాఫీ ఇచ్చి, స్నానానికి నీళ్ళు పెట్టి, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి పెడితే బయటపడ్డ కట్టమంతా మురిసిపోతాడమ్మా. అంతేగాని పురుగు నేల కూడా పచ్చడూరి పెడితే బావా ఇలాంటివన్నీ మాకు రోజు ఉండేలే. అయినా ఇలాంటి సరదాలు లేకపోతే అసలు సంసారంలో మజా ఏముంటుందా మావా? చూడు మావా, ఈ ప్రపంచంలో ఎంతమంది ఆడాలను చూసా, మొగుళ్ళను పీకుతూనే భార్యలను చూసా, కానీ నా ఇల్లు, నా కొడుకు, నా భర్త అనుకునే ఆడదాన్ని నీ కూతురు మాత్రమే చూసా. మామా, నాకు కట్టాలు కానుకలు ఇవ్వలేకపోయినా ఈ గొప్ప ఆస్తిని నాకు ఇచ్చావు. నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆస్తిని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తాను మామా. నాకు పెళ్ళైన కొత్తలు సరిగ్గా వంట చేయటం రాదు. నేను వండిన కూరలో బాగోకపోయినా తిని బ్రహ్మాండంగా ఉంది అని మెచ్చుకున్న మంచి మనిషి. నా కూతురికి డబ్బున్నవాడు కావాలి, పొలవున్నవాడు కావాలని ఎన్నెన్నో సంబంధాలు తీసుకొచ్చావు. కానీ ఆ కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ తల్లి నాకు బంగారం లాంటి మొగుడినిచ్చింది. ఇంతకంటే నాకేం కావాలి నాన్న? మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారు, ఇంతకంటే నాకు ఇంకేం కావాలయ్యా. మొత్తం మామా కాసేపు భోంచేసాడు. అవన్నీ పెట్టుకుని కుదిరే కావాలంటో పోతా 2 ఈడియా బత్తాలు వేసుకోవాలి. మొత్తం అలాగే అల్లుడు, కూతురు ఇచ్చుకున్నా కదా, దాని కాపురం ఎట్లా ఉందోనని మనసులో ఎక్కడో చిన్న భయం. ఆ భయంతో అప్పుడప్పుడు ఇట్లా వచ్చిపోతూ ఉంటాను. ఇట్లా రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. మా ఊళ్ళో వ్యవసాయ పనులు మొదలు కాగానే నువ్వు మా ఊరు వచ్చి విత్తనాలకి, ఎరువులకి, పురుగు మందులకి 20,000 నా చేతులు పెట్టి అవి వాడుకో మావా, సాలకపోతే మళ్ళీ పంపిస్తానని చెప్పి నీ పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు నాకు ఇచ్చుకుంటూ వస్తున్నావు. నా ఆలనా పాలనా సొత్తలు కడుపుడు పుట్టిన కొడుకు కూడా ఇట్లా ఆదరిస్తాడేమో. దేవుడిచ్చిన కొడుకు లాంటి అల్లుని చూసిపోదామని వస్తున్నాను కానీ నువ్వు పెట్టే చెప్పల్లో తింటానికి కాదయ్యా. చూడయ్యా, మనిషి అనేవాడు జీవితంలో ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చేమో, ఇట్లాంటి బిడ్డలు సంపాదించుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. మామా, ఇందాక అన్న మాటకు నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు మామా. నేను నిన్ను క్షమించేదయ్యా, నువ్వు బంగారాన్ని బంగారాన్ని మొత్తం. మామా, నేను కూడా బస్ స్టాండ్ మీద పెడతాను, అక్కడ పెడతాను, అక్కడ వదిలిపెట్టాను నాన్నే. వస్తాను. హలో మేడం, గుర్తుపట్టారా? నేనండి. మీరెవరో నాకు తెలియదు. తెలీదా? సినిమాలో డబుల్ యాక్షన్ ఉంటుందా, బయట కూడా డబుల్ యాక్షన్ ఉంటుందా? ఏం ఉంటుందా మనకేం తెలుసు. ఏమండి, నా పేరు కిరణ్ అండి, నీ క్లాస్ పెట్టి 10th క్లాస్లో లవ్ లెటర్స్ అది. ఇప్పుడు లవ్ లెటర్స్ గురించి చదువుతున్నాయి కదవా? ఏమండి, వర్షం వచ్చినప్పుడు మన ఇద్దరం కిటికీలో ఒకటి చేతులు అలా పెట్టి ఇలా ఇలా ఆడుకునేవాళ్ళు గుర్తొచ్చిందా మీకు? నాకేం గుర్తురాలేదు. ఆట నన్ను విసిగించకుండా వెళ్ళండి. అవును, మీ పేరు జానికేనా? కాదు,
కాదా? అలాగే ఉంది. కాకపోతే అప్పటికి ఇప్పుడు ఒకటే తేడా అండి. అప్పుడు ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలా తయారు. ఏమండి, తెలిసిన మనిషి కనపడినప్పుడు మాట్లాడకపోతే వాళ్ళు ఉగ్రవాళ్ళతో సమానం అండి. అయినా ఇప్పుడు పిలుపులు మారిపోయినానండి. డబ్బులుంటే పిలుపులు, లేకపోతే ఈసుడు. అవును, ఇక్కడ నిలబడారండి? బస్ కోసమా? అన్నీ మీకు చెప్పాలా? వాళ్ళ బస్సు స్ట్రైక్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నా కార్లో వదిలి పెడతాను. ఏమీ అవసరం లేదండి. బస్సు ఎప్పుడు వస్తే నేను అప్పుడే వెళ్తాను. నాకు చిరాకు తప్పించుకుని మీరు వెళ్ళండి. ఏమండి, నా ముఖంలో కిడ్నాప్ చేసే లక్షణాలు కనపడుతున్నాయా? వద్దానికి పుల్ల విరుపుగా సమాధానం చెబుతుంటాను. సరే, విషయం చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. వస్తాను. కిరణ్, ఐఎమ్ వెరీ సారీ. నువ్వెవరో తెలిసినా తెలీదు అన్నట్టు మాట్లాడి, అది నా పరిస్థితి. చూడగానే అనుకున్నాను మీరు సమస్యల్లో ఉన్నావు. అవును, ఏంటో సమస్య? కార్లో ఇంటికి వెళ్తూ మాట్లాడుతున్నావా? ఓకే, కమా. రా కిరణ్, కూర్చో, మంచినీళ్ళు తీసుకొస్తా. అలాగే. ఇదే నా ఇంద్రభవనం. ఇది కూడా లేని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. దానికి సంతోషపడాలి. ఇది వరకు కూడా ఇలాగే మాట్లాడేవాడు. ఉమ్. నువ్వేం మారలేదు. అవును, నువ్వేం చేస్తూ ఉంటావు? రోడ్లు వెంబడి గాలికి తిరుగుతున్నానండి. అదే కారు తిరిగేది రోడ్డు మీద కదా, అందుకని ఆ మాట అన్నానులే. స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే సరదాగా మాట్లాడేవాడు. నీతో మాట్లాడుతుంటే అసలు టైం కూడా తెలిసేది కాదనుకో. థ్యాంక్స్. 10th క్లాస్ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇంటర్లో విడిపోయాం. ఇంటర్ చదువుతుండగా నాన్న చనిపోయాడు. అర్ధంతరంగా చదువుకపోయింది. నాకు డ్రైవింగ్ వచ్చు కదా, బ్యాంకులో లోన్ తీసుకొని కారు కొనుక్కున్నాను. కిస్తీలు మొత్తం పూర్తి అయిపోయి మొత్తం ఓన్ కార్ అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి పిల్లడంతా రొటీన్లు అయిపోయింది. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ కలుస్తుంటారు. చాలా సంవత్సరాల తర్వాత కలిసింది నువ్వే. ఎనీహౌ, ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి నీ పరిస్థితి? ఏముంది, స్కూల్లో చదువుతున్నప్పుడు నువ్వు నన్ను ప్రేమించు, కానీ నేను నిన్ను ప్రేమించలేదు. ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమ గుడ్డిది అవునో కాదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో మాత్రం బాధనే మిగిల్చింది. ఇంటర్ చదువుతూ ఉండగా ఓ చిత్రకారుడితో పరిచయం ఏర్పడింది. అతని బొమ్మలు చాలా బాగా గీసేవాడు. అతని బొమ్మలు చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని ఆనందం. కాకపోతే అతను చదువుకోలేదు, పైగా అనాథ. ఒక చదువు లేని వాడిని, అనాథని పెళ్లి చేసుకుంటాను అంటే అమ్మ నాన్న అంగీకరించారు. అందుకే హైదరాబాద్ వచ్చేసి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత చాలాసార్లు ఇంటికి ఫోన్ చేశాను. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. ఒకరోజు నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేసి, ఇంకెప్పుడు నువ్వు మాకు ఫోన్ చేయొద్దు, ఎందుకంటే మా అమ్మాయి చచ్చిపోయింది, పెండం కూడా పెట్టేశాము అన్నాడు. అంత మాట అన్నాడు. ఊరుకో జానకి, ఊరుకో. కాకపోతే అక్కడే మా లైఫ్ యూటర్న్ తీసుకుంది. ఆయన బొమ్మలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జూబ్లీ హిల్స్ లో పెద్ద బంగ్లా అద్దెకు తీసుకుంది. పాపను కూడా మంచి స్కూల్లో చదివిస్తూ ఉండేవాడు. కాకపోతే నా భర్తకు ఆ దేవుడు ఇచ్చిన వరమో శాపమో నాకు తెలియదు కిరణ్. అతను మోగవాడు, మాటలు రావు. మోగవాడు? ఇంతంత గట్టివి? మోగవాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? నా భర్త మోగవాడైనా ప్రేమించడం తెలుసు, ప్రేమను పంచడం తెలుసు, లేదు అన్న వాళ్ళకి దానం చేయడం కూడా తెలుసు. కాకపోతే విధి చాలా విచిత్రమైంది కిరణ్. మా మీద సీత కన్ను వేసింది. ఒకరోజు షాపింగ్ వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు దాటుతున్న ఆయన్ని లారీ గుద్దేసింది. ఆ యాక్సిడెంట్ గా ఆయన నడుముకి బలమైన గాయం తగిలింది. బొమ్మల గీసే చేయి కూడా దెబ్బతింది. అప్పటి నుంచి అడుగు అలా జీవించడం వల్ల మంచాన్ని పడే ఉన్నా. ఊరుకో జానకి, పెట్టే చేతిని ఆ భగవంతుడు కూడా పట్టుకుంటాడు. అవును,
ఎక్కడో జూబ్లీ హిల్స్ లో పెద్ద బంగ్లాలో ఉంటున్న మమ్మల్ని ఈ మురికి వాడలోకి తెచ్చి పడేసింది కూడా ఆ పరమాత్ముడకి. కన్నీళ్లతో కష్టాలు తీరు, మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశ ఎదురు చుట్టమే. కలలెండిన మనసుకి అన్ని పగుళ్ళే. నా కలలన్నిటినీ గుట్టలుగా పేర్చుకున్నాను. అవన్నీ మంచి ముక్కల్లా కరిగిపోయి ఇంకా కలలు కనే శక్తి కూడా నాకు లేదు. చూడు జానకి, బంగారం మంచిదో కాదో తెలుసుకోవాలంటే నిప్పుల్లో వేయాలి. అలాగే భార్య మంచిదో కాదో తెలుసుకోవాలంటే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించిందో తెలుసుకోవాలి. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కండగా దండగా నిలబడి ఆయనకి ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చే భార్య లక్ష్మీదేవితో సమానం. నీ స్ఫూర్తిని ధైర్యాన్ని పొందిన నీ భర్తని ఒకసారి చూడొచ్చా? అవును, ట్రీట్మెంట్ ఇచ్చాడా? చిన్న సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నా. ఆ వచ్చే జీతం ఇంటి అవసరాలు, ఇంటి అద్దెగా సరిపోతుంది. పాపను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను. ఏమైనా డబ్బులు మిగిలితే మందులు తెచ్చి వాడుతున్నాను. కానీ ట్రీట్మెంట్ ఇప్పిస్తే తగ్గుతుంది అని డాక్టర్ చెప్పారు. దానికి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదా? ఆధార్ కార్డు తప్ప ఏ కార్డు లేదని తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. ఎవరు చోటు పట్టలేదు. దీనికంటే ముందు ఓ బట్టల కొట్లో పనిచేసేదాన్ని. ఆ ఓనర్ని సహాయం అడిగాను. అతను తనతో కలిసి 1 సంవత్సరం ఉండి అతని కోరిక తీరిస్తే 25 లక్షలు ఇస్తాను అన్నాడు. అవసరానికి అమ్ముడు పోవడం ఇష్టం లేక ఆ ఉద్యోగానికి రాజీనామా తెలిసాను. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ నన్నే నమ్ముకున్న నా భర్తను, నా బిడ్డని అనాథలు చేయడం ఇష్టం లేక ఆ ఆలోచన నుంచి విరమించుకున్నాను. కానీ నాదొక్కటే కోరిక, ఎప్పటికైనా ఆయన మళ్ళీ ఆయన టాలెంట్ ని ఈ లోకానికి పరిచయం చేయాలి. ఈ ప్రయాణం ఆ భగవంతుడు నాకు తోడుగా ఉండి గెలిపిస్తాడు, ఓడిస్తాడు. నాకు తెలియదు. సృష్టికి మూలం ప్రేమ. ఆ ప్రేమను గెలిపించడం కోసం తపన పడుతున్నావు. ప్రయత్నించు, గెలిచేదాకా, ఓటమి పారిపోయేదాకా ప్రయత్నించు. నువ్వు తప్పకుండా గెలుస్తావు జానకి, నువ్వు తప్పకుండా గెలుస్తావు. ప్రయత్నించు. వెళ్ళొస్తాను. జానకి ఒక్క నిమిషం. ఈ డబ్బు ఉంచు. వద్దు కిరణ్, నా దగ్గర తీసుకుంటే ఇష్టం లేదా? సానుభూతి కూడా ఓ హద్దు ఉంటుంది. అది కాకుండా పరాయి వాళ్ళ దగ్గర ఇలా డబ్బు తీసుకున్నానని తెలిస్తే నా భర్త బాధపడతాడు. సానుభూతి కోసం కాదు, మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసం. ప్లీజ్, తీసుకో. చూడు జానకి, చేతికి దెబ్బ తగిలితే కన్ను కన్నీరు కారుస్తుంది. మళ్ళా ఆ కన్నిటిని ఈ చెయ్యే తుడుస్తుంది. అదే జీవితం. వస్తాను. అరే అరే కొంచెం కొంచెం ఇట్లా పెట్టు. ఇట్లా అటు కాదు ఇక్కడ. సరే 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 సరే, నేను పెట్టుకుంటా. లేపు, ఇదిగో తీసుకో. ఈ డబ్బులు తీసుకొని ఉంటామండి. దండం బాబు. ఒక బియ్యం బస్తా, పాపకి బట్టలు, మీ ఆయనకి మందులు, నీ కుట్టు మిషన్. ఏంటి కిరణ్ ఇదంతా? టైలరింగ్ వచ్చాను కదా, ఖాళీ టైంలో జాకెట్లు కుట్టుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి. అయితే మాత్రం నీదేమన్నా జమీందార్ ఫ్యామిలీనా? కారు నడుపుకుంటే కానీ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. ఈ అదన పద్ధతి నీకు అవసరమా అని. నువ్వు పెట్టుకున్న ఆ బట్టల కంటే నా బట్టం చాలా చిన్నది. ఊరిలో మొన్న కూడా ఇంతే. పాప స్కూల్లో ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళాలి, 2000 కావాలి అని అడిగితే నేను దానికి ఏదో సర్ది చెప్పుకుంటున్నాను. నాకు తెలియకుండా స్కూల్కి వెళ్ళి డబ్బులు కట్టేసి వచ్చాను. ఏంటి ఇదంతా? అందరూ పెడుతుంటే చూస్తే ఎలా ఊరుకుంటుంది, అందుకని బాధపడుతుంది కదా, అలా చేశానులే. ఏంటో కిరణ్, మనిషి మనిషిగా బ్రతకడం మర్చిపోతున్న ఈ రోజుల్లో మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసం, నా కుటుంబాన్ని కాపాడడానికి నువ్వు పడే తాపత్రయానికి 2 చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది.
భయపెట్టే శత్రువులు 100 మంది ఉన్నా సరే ధైర్యాన్ని ఇచ్చే మిత్రుడు ఒక్కడుంటే చాలు ఈ ప్రపంచాన్ని గెలవచ్చు అన్నంత ధైర్యాన్ని. చూడు జానకి, మనిషికి మానవత్వం ఉండాలి కానీ మనీతత్వం ఉండకూడదు. ఏంటో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఫిలాసఫర్లు, డాక్టరేట్లు చేసిన వాళ్ళు, తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించిన ఋషులు మాట్లాడినట్టు మాట్లాడతాం. నాతో చదువుకున్న కిరణేనా ఈ కిరణ్ అనిపిస్తుంది. హలో, అవునండి, చెప్పండి. అలాగా, ఓకే ఓకే, వస్తానండి, ఇప్పుడే వస్తాను. జానకి, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళి వస్తాను. అలాగే. జానకి, ఒక్క నిమిషం. నేను వెళ్ళిన తర్వాత ఈ కవర్ తెరిచి చూసు, నీకు అర్థమవుతుంది. ఉంటాను. రూపాయలు చెక్క. జానకి, నీకు నా అభినందనలు. ఎన్నో కష్టాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నావు. అందుకే నా ఈ చిరుసాలు. నువ్వు ఆలోచిస్తావని తెలుసు, కానీ ఆ ఆలోచనకి పక్కన పెట్టి ముందు నీ భర్తను నిలబెట్టు, ఆ తర్వాత నువ్వు నిలబెట్టు, ఆ తర్వాత కుటుంబాన్ని నిలబెట్టు. నేను చేసిన ఈ చిన్న సాయం మనిద్దరికీ తప్ప మూడో వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. ఇట్లు నీ స్నేహితుడు కిరణ్. అడగనిదే అమ్మమైనా అన్నము పెట్టదు, అడగనిదే దేవుడైనా వరమే అడుగు, అడగకుండనే సాయం అందించిన ఇతగాడు ఎవడు? దేవుడా, అమ్మయ్యా, కాదు ఇతగాడు నా స్నేహితుడు. స్నేహమా నీకిదే వందనం. రాజమ్మా, ఏంది? బయటకు వెళ్ళాలి, భోజనం పెట్టు. వండలేదు. అదేంది ఇంత టైం ఎందుకు వండలేదు? ఇంట్లో బియ్యంలే వండలేదు. ఇందాక 1000 రూపాయలు ఇచ్చింది. ఇచ్చావులే 1000 రూపాయలు. హైదరాబాద్ పోయి 15 రోజుల వరకు రావాలి. అప్పుడు పిల్లాడికి జ్వరం వచ్చింది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 500 అయినాయి. ఆ డబ్బులు ఇప్పుడు కట్టి మిగతా డబ్బులు డోక్రా కట్టాలి. డోక్రాకి అంత తొందర వచ్చింది? 2 నెలల నుంచి కట్టట్లేదు. మన వాళ్ళు ఇంకొకళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి? అందుకే కట్టాను. ఇచ్చిన డబ్బులు ఎలా వాడుకోవాలో తెలియని మనిషి మరే నువ్వు లక్షలు తీసుకొచ్చి నా దోసెట్లో పోతుంటే అయ్యంత ఖర్చు పెట్టుకోవాలో నాకు తెలియట్లేదు. పిల్లాడు ఫీజు కట్టమని అన్నాలైంది చెప్పి ఇప్పుడు వరకు కట్టావా? కట్టారని చెప్పాను. రేపు అని ఇప్పుడు వరకు తీసుకొచ్చావు. అసలు ఇంట్లో ఉన్న మనుషులు సరిగ్గా అన్నం తిని ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? 4 నెలల పైన అవుతుంది. ఒకప్పుడు మేము అడగకుండానే అన్ని తీసుకొచ్చి ఇచ్చాం. ఇప్పుడు నోరు తెరిసి అడుగుతున్నా ఏమి తీసుకురావట్లేదు. అసలు ఏం జరుగుతుంది?
చెప్పిన అర్థం కాదులే. అంత అర్థం కాని సమస్య ఉంది. నేను నీ భార్యని, తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. చూడు రాజమ్మ, అన్ని విషయాలు నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నేను బ్రతుకున్నంత వరకు నిన్ను బాబుని బ్రహ్మాండంగా చూసుకుంటాను. ఇప్పుడంత వరకు మాత్రమే చెప్పలేదు. నేను చెప్పలేను అంటున్నావంటే ఏదో దాస్తున్నావనేగా. అదేంటో నాకు ఇప్పుడే తెలియాలా. మన పెళ్ళై ఇన్ని సంవత్సరాలలో ఈ ఇంట్లో ఏ రోజైనా అన్న వండలేని పరిస్థితి వచ్చిందా? కానీ ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. అదంతా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇది కట్టవు. దీనికి కూడా సమాధానం చెప్పా. రాజమ్మ, అన్ని విషయాలు అవసరమైనప్పుడు చెప్తాను కదా. ఎప్పుడు చెబుతావయ్యా? 2-3 నెలల నుంచి నీలో ఏదో మార్పు కనపడుతుంది. సరిగ్గా ఇంటికి రావట్లేదు, వాడుకు సరిగ్గా వెళ్తలేదు, వారం రోజుల నుంచి కారు కూడా కనపడతలేదు. అసలేం జరుగుతుంది? అన్ని విషయాలు నీకు చెప్పాలా? ఏ రోసం పొడుచుకొచ్చిందా? కట్టుకున్న పెళ్ళానికి కొడుక్కి కూడి పెడతాం చేస్తారు కానీ ఈ రోసానికి ఆగిపోయావే? కొట్టు కొట్టు. కన్న కూతురు అల్లుడు కొడుతుంటే చూసి అదృష్టం 10 మంది మాత్రమే ఉంటుంది. ఆ అదృష్టాన్ని కల్పించదు చాలా సంతోషంగా ఉంది. కొట్టు. కనక దుర్గమ్మ తల్లి నాకు బంగారం లాంటి మొగుడినిచ్చిందని ఆయాలు సంతోషపడ్డా. నాకు దెయ్యాలంటే మొగుడినిచ్చిందని చూడమ్మా, కట్టుకున్నాడు దేవుడైనా దెయ్యమైనా భార్య భరించాల్సింది. ఎందుకంటే ఒకప్పుడు భరించేవాడు భర్త అన్నారు, మరిప్పుడు భరించేది భార్య అంటున్నారు. తెలుసా? ఎట్టాటోళ్ళు ఉండబట్టే కాస్త విషయం తెలుసుకొని మాట్లాడమావా. అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడుతున్నావు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసా? ఒకప్పుడు కట్టుకున్న దాన్ని కన్న కొడుకుని గుండెల్లో పెట్టి చూసుకున్నామని తెలుసు. ఇప్పుడు వాళ్ళకి గాలి కొద్ది తిరుగుతున్నామని సంగతి తెలుసు. వాళ్ళేం గాలి కొదలేదు. నేను బ్రతుకున్నంత వరకు వాళ్ళిద్దరిని బ్రహ్మాండంగా చూసుకునే బాధ్యత నాకుంది. గాలి కొదలేదు. వదిలేదా? పెళ్ళైన తర్వాత దాని ఒంటి మీద ఎప్పుడైతే చెయ్యొచ్చావా? కానీ ఇప్పుడు ఎత్తావు. ఒకప్పుడు ఇంట్లో సరుకులు అడగకుండా తెచ్చి పడేసేవాడి, మరి ఇప్పుడు ఇంట్లో సరుకులే లేని పరిస్థితి. ఏనాడైనా నీ కొడుకు ఫీజు కట్టడం ఆలస్యమైందా? ఇప్పుడు ఫీజే కట్టలేకపోతున్నాం. ఇవన్నీ బాధ్యతగా చూసుకోవడమా? చెప్పు. కొన్ని కారణాల వల్ల ఆ పరిస్థితి ఏర్పడింది. ఏందా కారణం? మాట్లాడవే. నాకు కూడా చెప్పలేని కారణాలు. ఆడు చెప్పలేదమ్మా, నేను చెబుతాను. కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది, మరి కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. కన్న కూతురి వచ్చిన ఆపద గురించి చెప్పుకోకపోతే నేను తప్పుడు మనుషులు అవుతానమ్మా, తప్పుడు మనుషులు అవుతాను. నా కాపుదా ఏం చేశాడు మనిషి? ఈ మొగుడు హైదరాబాద్ లో ఒక అబ్బాయితో తిరుగుతున్నాడు. దీనంతటి కారణం అదే. కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమావా. నా నోరు అదుపు చేయగలవు, మరి వీళ్ళందరూ నోరు అదుపు చేయగలవా? చెప్పు. లేదు లేదు, నువ్వేదో పొరపాటు పడి ఉంటావు. ఆయన అంటే మనిషి మోసే పిచ్చి మొగవా. నువ్వు వచ్చే ఇంట్లోంచి బయటికి రావు, 10 మందిలో కలవు కాబట్టి నీకేం అర్థం కాట్లా. ఊరు మొత్తానికి తెలిసిన పిచ్చిదానా? నీకు తెలిసింది ఊరు మొత్తం తెలిసిన నిజం కాదు. నిజం కాకపోతే కారు మిల్లు తాగడం వెంట 10 లక్షలు ఏం చేసేవచ్చు? నా ఇల్లు, నా కారు, నా ఇష్టం అడగడానికి నువ్వెవరువే? ఆయన సంగతి పక్కన పెట్టు. నీ చేత తాళి కట్టించుకున్న భార్యగా అడుగుతున్నాను, అసలు ఏం జరుగుతుంది? రాజమ్మ, అన్ని విషయాలు తర్వాత చెబుతాను కదా. నేను ఇక్కడ మొత్తం మునిగిపోయిందయ్యా. ఏమని చెబుతావు? ఎప్పుడు చెబుతావు? రాజమ్మ, వాళ్ళందరూ చెప్పేది అబద్ధం. ఆ అమ్మాయికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. మన పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో నాకు ఇది కావాలయ్యా అని నోరు తెరిసి ఏ రోజు నిన్ను అడగలేదు. నీకు నచ్చినట్టు మెచ్చినట్టు నడుచుకున్నాను. నా మగుడు బంగారం, నా మగుడు బంగారం, నా మగుడు బంగారం అని ఇల్లు తిరిగి చెప్పుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తున్నాను, నువ్వు బంగారాన్ని కాదు, 70 రూపాయలు, 70 రూపాయలు, 70 రూపాయలు. నువ్వే సర్వస్వాన్ని నమ్మిన పిచ్చిదాన్ని అన్యాయం చేసావు కదరా. నిశ్చదరిద్రుడా. ఆత్మాభిమానం నిలబెట్టుకునేవాడు పేదవాడు, ఆత్మాభిమానాన్ని మంట కలిపేవాడు దరిద్రుడు. కష్టపడి పనిచేసి తన భార్య బిడ్డలను పోషించుకునేవాడు పేదవాడు. ఏ పని చేయకుండా మోసం చేసావు, దొంగతనం చేసావు, తన భార్య బిడ్డలను పోషించుకునేవాడు దరిద్రుడు. నేను పేదవాడినే కానీ
దరిద్రుడి కాదు మావా, దరిద్రుడి కాదు మావా, దరిద్రుడి కాదు మావా. రాజమ్మ, ఈ ఊరు మొత్తం నమ్మకపోయినా, మీ నాన్న నమ్మకపోయినా, నువ్వొక్కదానివి నమ్మితే నాకదే చాలు. నువ్వు కూడా నమ్మలేదంటే ఇక నేను బ్రతికున్న చచ్చిన వాడితో సమానం, చచ్చిన వాడితో సమానం. రమేష్, డాక్టర్ ఇంకో 3 నెలలు రెస్ట్ తీసుకుంటే మంచిది అన్నాడు. నిలబడితే స్ట్రెయిన్ అవుతావు అన్నారు కదా. కూర్చుని బొమ్మలేస్తాను అంట, అది కూడా స్ట్రెయిన్ అవ్వడమే కదా. ఏం లేదు, మళ్ళీ ఏమన్నా అవుతుందేమోనని భయం. నువ్వు బాగానే ఉన్నావు, కానీ నాకే ఏదో భయం. ఇప్పటికే ఒకసారి దెబ్బతిన్నా, మళ్ళీ దెబ్బతింటే కోలుకోలేమేమో అని. నిజమే, ఆ దేవుడి దయ వల్ల. సరే, ఇంట్లో కూర్చుని బొమ్మలు గీసుకోమంటే క్రియేషన్ కోసం అని బయటకు వెళ్తుంది. జాగ్రత్త. పాప స్కూల్కి వెళ్ళి నాకు ఇవాళ ఆఫ్ కదా, మందులు వేసుకోవడం మర్చిపో. ఎవరండి? నా పేరు సోరయ్య. అలాగా, కూర్చోండి, మంచినీళ్ళు తీసుకో. వద్దు, ఏమన్నా పని మీద వచ్చారా? నిన్ను చూసిపోదామని వచ్చాను. బాగానే ఉన్నావు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చిందాక నాకు అర్థం కాల, ఇక్కడికి వచ్చిందాక బాగా అర్థమైంది. ఏమర్థమైంది? ఏ మనిషైనా పూలంటే ఇష్టపడతాడు, పచ్చడి పైర్లు అంటే ఇష్టపడతాడు, ట్యాంకు బండి మీద బుద్ధుడు విగ్రహం అంటే ఇష్టపడతాడు, చార్మినార్ అంటే ఇష్టపడతాడు. ఎందుకు? అవన్నీ అందంగా ఉంటాయి కాబట్టి. నువ్వు వాటిలాగా బాగా అందంగానే ఉన్నావు. మాట్లాడితే మర్యాదగా ఓయబ్బో, పాపం వచ్చిందే. పైరుకు తెగులు పడితే ఏ మందో మాకో వేసి బాగు చేసుకుంటాం, కానీ మనిషికి ఎప్పుడప్పుడు రెమ్మ తెగులు వచ్చింది. ఆ రెమ్మ తెగులుకి ఎలాంటి మందు లేదు. ఆ రెమ్మ తెగులు తగ్గాలంటే నీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలా? చూడండి, వాయిస్ లో పెద్దవారిని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. రెమ్మ తగులేంటి, రావడం ఏంటి? ఏదైనా ఉంటే తెల్లగా మాట్లాడండి. నీ వల్ల కాపురం కూలిపోతుంది. ఎవరు కాపురం? నా కూతురి కాపురం. నాకేమిటయ్యా నా కూతురికి నీకేం సంబంధం లేదు, కానీ దాని మొగుడికి నీకు సంబంధం. ఎవరయ్యా ఆవిడ భర్త? కిరణ్. ఈ మాయ మాటలతో నీ అందంతో వాడిని ఒళ్ళో వేసుకొని ఆడి కాపురంలో ఎప్పుడు కొమ్మనిచ్చావు. అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారండి. పొద్దున్నే బాడికి పోయి సాయంత్రానికి ఇంటికి వచ్చి భార్య పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తున్న ఆడి కాపురంలో ఎప్పుడు కొమ్మనిచ్చావు. అయ్యో, మీరు అనుకుంటున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే కారు నీళ్లు తాగని మీద 10 లక్షలు నీకెందుకు ఇచ్చాడు చెప్పు. అది ఏంది ఆలోచిస్తావు? ఇచ్చాడా లేదా? ఇచ్చిన మాట వాస్తవం, కానీ మీరు చెప్పినాము. ఈ సంబంధం లేకపోతే నీకే ఎందుకు ఇస్తాడు? తప్పించిన మాట వాస్తవమేనండి, కానీ మీరు అనుకుంటున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులు. నేను ఒక ఆపదలో ఉన్నానని తెలిసి నాకు డబ్బు సహాయం చేశాడు. అతను ఆ డబ్బు ఎలా తీసుకొచ్చాడో నిజంగా నాకు తెలియదు. తెలుసుంటే అందులో 1 రూపాయి కూడా నేను ముట్టుకుని ఉండేదాన్ని కాదు.
అయినా ఒక ఆడ మగ కలిసి ఏదో అనుకునే వ్యవస్థలో బ్రతుకుతున్నాం. ఇది ఈనాటి సమస్య కాదు, అనాదిగా ఆడది అనుభవిస్తున్న చిత్రవద. ఏడాది పాటు లంకలో ఉన్న సీతమ్మ తల్లిని దేవుడైన శ్రీరామచంద్రుడు కూడా అగ్ని ప్రవేశం చేయించి శీల పరీక్ష పెట్టిన తర్వాత అంగీకరించారు. అలా శీల పరీక్షకు నిలబడ్డానికి నేను ఆనాటి జానకిని కాదు. కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగి కష్టాల్లో అనుభవిస్తూ కష్టాల్లోనే బ్రతుకుతున్న ఈనాటి జానకి. దయచేసి నన్ను నమ్మండి. నేను నమ్మితే అంతా, నమ్మకపోతే డబ్బు పోయినందుకు బాధలేదు, పరువు పోయినందుకు బాధలేదు, కానీ మనిషే గల్లంతయ్యాడు. నీ సంగతి తెలిసి నేను నా కూతురు వాడిని నిర్వహిస్తే ఇంట్లో నుంచి బయటికి పోయి 2 నెలలు ఇంతవరకు ఇంటికి రాలేదు. 2 నెలల నుంచి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇక్కడికి కూడా రాలేదు. ఇక్కడ కూడా రాలేదా? ఏంది నాటకం? నేను చెప్తున్నది నిజం. ఇప్పటికే నా కూతురు జీవితం ఎంత నాశనం కావాలో అంత నాశనం అయిపోయింది. ఆడొస్తానని 1000 కాలతో వస్తుంది నా కూతురు. దాని ఆశల మీద నీళ్లు కుమ్మరించగలదు. నా అల్లుని నాకు పంపించు. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఇక్కడికి రాలేదు. కావాలంటే నా ఇల్లు మొత్తం వెతుకు. ఆడెక్కడున్నాడో నీకు మాత్రమే తెలుసు. చూడమ్మా, మనిషి కాపలా పెట్టచ్చు, మనసు కాపలా పెట్టలేక ఆడి మనసు ఇప్పటికీ నీ చుట్టూ తానే తిరుగుతుందన్న సంగతి నాకు తెలుసు. మా ఊర్లో నాకు ఎకరం పొలం ఉంది, అది అమ్మితే 20 లక్షల రూపాయలు వస్తాయి. దాన్ని నీ పేరు మీద రాసిద్దాం, అది తీసుకొని నాకు పంపించమ్మా. నా కూతురు కాపురాలు నిలబెట్టు. చిన్నదానిపైన నీ కాలు ఏంటండి ఇది? నేను మీరు అనుకుంటున్న ఎలాంటి క్యారెక్టర్ నమ్మని కాదండి. 7th లో స్కూల్ ఫస్ట్, 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, ఇలా ఎన్నిట్లో ఫస్ట్ వచ్చి నేను జీవితంలో కష్టాల్లో కూడా ఫస్ట్ ఉంటానని అస్సలు ఊహించలేదు. అసలు నా జీవితం ఎటు పోతుందో కూడా నాకే తెలియడం లేదు. మీకు దండం పెడతాను, దయచేసి నన్ను నమ్మండి. నా పేరు జానకి అండి. ఏ జానకి? అదే హైదరాబాద్. నువ్వేనా నా మొగుడిని వల్ల వేసుకుంది? నేను చెప్పేది కాస్త వినండి. ఇక్కడ మొత్తం మునిగిపోయిన తర్వాత నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. పెళ్ళైన మగాన్ని నీ చుట్టూ తిప్పుకుంటే ఇలానే జరిగింది. ఊహించలేదంట, ఊహించలేదు. చూడండి, నేనేం చెప్పినా వినే పరిస్థితిలో మీరు లేరు. మీ చేత మంచిదాన్ని సర్టిఫికెట్ ఇప్పించుకోవడానికి నేను రాలేదు. మరెందుకు వచ్చావు? నేను ఎట్లా ఏడుతున్నానని చూసిపోతానికి వచ్చావా? 2 నెలల నుంచి ఇంటికి రావడం లేదని తెలిసింది. దాని గురించి మాట్లాడదామని మాత్రమే వచ్చాను. పొద్దుస్తమాను హైదరాబాదో అంటే వాడుకుపోతున్నాడేమో అనుకున్నాను. ఈ నంగనాస్ కోసమని నాకేం తెలుసు? చూడండి, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీ చేతిలో మాట్లాడిస్తున్నాయని నాకు తెలుసు. కానీ నిజం తెలిస్తే మీరు ఇలా మాట్లాడు. ఏంది నిజం? అంటే నేను అబద్ధం చెబుతున్నానా? ఆయన నీ ఇంటికి రావటం అబద్ధమా? ఆయన నీకు డబ్బిచ్చింది అబద్ధమా? ఆయన నిన్ను ప్రేమించింది
ఇలా నా గొంతెంత కోసారు. మా కుటుంబానికి శనిలా దాపరించావు. నా జీవితాన్ని పాతాళానికి తొక్కేశావు. చూడమ్మా, 2 నెలల నుంచి కిరణ్ మా ఇంటికి కూడా రావడం లేదని చెప్పడానికి మాత్రమే వచ్చాను. ఇంటికి కూడా రావట్లేదంటే ఆయన అసలు ఏమైపోయాడు? ఉన్నాడా? లేక నా మొగుడు నువ్వే చంపేశావు. నా మొగుడు నువ్వే చంపేశావు. పిచ్చిగా మాట్లాడకో, పిచ్చిగా మాట్లాడకో. నీ మొగుడిని నేను చంపడం ఏంటి? నీ మొగుడిని నేను చంపడం ఏంటి? కిరణ్ నీకు తాళి కట్టిన భర్త మాత్రమే, కానీ నాకు నా కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడమ్మా. స్నేహమా దేవుణ్ణి ఎవరైనా చంపుకుంటారా? దేవుణ్ణి ఎవరైనా చంపుకుంటారా? కిరణ్ నన్ను ప్రేమించిన మాట వాస్తవం, కానీ నేను కిరణ్ ని ప్రేమించలేదు. ఆ మాట నేను అతనికే చెప్పాను. అనుకోని పరిస్థితిలో కిరణ్ నన్ను హైదరాబాద్ లో కలిశాడు. నా కుటుంబ విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. నేను ఒక పెద్ద ఆపదలో ఉన్నానని తెలిసి నాకు డబ్బు సహాయం చేశాడు. కానీ అతను ఆ డబ్బు ఎలా తీసుకొచ్చాడో నిజంగా నాకు తెలియదు. తెలుసుంటే అందులో ₹1 కూడా నేను ముట్టుకుని ఉండేదాన్ని కాదు. తను నాకు సహాయం చేసిన విషయం తనకి నాకు తప్ప ఎవరికి తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు. అందుకే ఈ విషయాలన్నీ ఈనాటికి నా భర్తకు కూడా నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా నీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టే చెప్తున్నాను. చూడమ్మా, బావి నిండా నీళ్లున్నప్పుడే కప్పలన్నీ వచ్చి చేరతాయి. అలాగే మన దగ్గర డబ్బు ఉంటేనే బంధువులందరూ మనతో ఉంటారు. కానీ మన దగ్గర ఏ ఉన్నా లేకపోయినా మనకి తోడుగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చేది ఒక స్నేహితుడు మాత్రమే. అలాంటి గొప్ప స్నేహితుడమ్మా నా కిరణ్. నాకు అలాంటి గొప్ప స్నేహితుడు. చూడమ్మా, సహాయం అందించిన చేతిని పక్క మీదకి లాక్కునేంత దౌర్భాగ్యురాల్ని కానమ్మా. దౌర్భాగ్యురాల్ని కాను. చూడు, ఎలా అయినా నీ భర్త నీకు వెతికి తీసుకొచ్చిస్తా. అది నా బాధ్యత. తీసుకొస్తా. ఒక్క నిమిషం. మొన్న పేరెంటానికి వెళ్తే వాళ్ళు ఇది పెట్టారు. ఇంటికి వచ్చిన తోబుట్టుని ఒట్టి చేతులతో పంపించడం మన సంప్రదాయం. స్నేహమా చూడు, నువ్వు నిలబెట్టిన ఈ జానకిని చూడు. మమ్మల్ని అందరినీ నిలబెట్టి నువ్వు మాత్రం ఏంటిలా? నీ చేతిలో డ్రైవింగ్ ఉంది. ఎక్కడ ఉద్యోగానికి చేరినా 25,000 నుంచి 30,000 వరకు జీతం ఇస్తాను. అలాంటిది నువ్వు ఇంటికలు మోయడం ఇంటికి రండి. అంతటి పాండవులకే తప్పలేదు అజ్ఞాతవాసం. ఎందుకు అజ్ఞాతవాసం? కారమ్మి ఇల్లు తాకట్టు పెట్టి
నాకు డబ్బు తెచ్చిచ్చావు. తెలుసు, అన్ని తెలుసుకున్నాను. నేను నిన్ను డబ్బు కావాలని అడిగానా? లేదే, నీకు నువ్వుగా నేను ఆపదలో ఉన్నానని తెలిసి నాకు డబ్బు సహాయం చేసావు. దానివల్ల ఊళ్ళో వాళ్ళతో సహా నీ భార్య కూడా మన ఇద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంటుంది. అందుకే మన ఇద్దరిని అర్థం చేసుకొని ఈ జనం మొక్క చోటు ఇష్టం లేక అలా దూరంగా వెళ్ళిపోయాను. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నిజం అబద్ధం అయిపోతుందా? అబద్ధం నిజమైపోతుందా? మనకి కష్టాలు రాకూడదని దేవుణ్ణి ప్రార్థించకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడే శక్తిని మమ్మల్ని ప్రార్థించాలి. ఈ మాటలు నువ్వే కదా నాకు చెప్పు. అలాంటిది నువ్వే ఎందుకు ఇలా చేస్తున్నావు కిరణ్? నీ మౌనం నాకు సమాధానం కాదు. ఈ ప్రపంచం మొత్తం నన్ను దూరంగా వెలివేసినప్పుడు నాకు తోడుగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చిన దేవుడివి కిరణ్ నువ్వు. అలాంటి దేవుడి మీద మచ్చపడి మలిన పట్టితే తట్టుకునే శక్తి నా దగ్గర లేదు. చెప్పు, ఎందుకు ఇదంతా చేసావు? నిజంగా మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసమే చేసావా? లేదంటే ఒకప్పుడు నువ్వు మమ్మల్ని ప్రేమించు, ఆ ప్రేమను మర్చిపోలేక ఇదంతా చేశావు? తెలిసి తెలియని వయసులో మన ఇద్దరి మధ్య ప్రేమ ఒక ట్రాష్. ఓ కుటుంబంలో ఓ తండ్రికి ఊళ్ళో జనం మొత్తం నీ కొడుకు చెడిపోతున్నాడు, వాడిని బాగు చేసుకోమని చెబితే కొడుకు చెడిపోతాడన్న భయంతో ఆ తండ్రి ఇంటికి వచ్చి కొడుకుని కొడతాడు, తిడతాడు. ఓ భార్యకి నీ భర్త పాడైపోయాడు, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆయనకి చెప్తే ఆమె వచ్చి భర్త చేజారిపోతాడన్న భయంతో తన భర్తతో పోట్లాడుతుంది, గొడవ పడుతుంది, కొట్లాడుతుంది. తోడబుట్టిన వాళ్ళు కూడా తన తోడబుట్టిన వాడిని బాగు చేసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఈ ప్రపంచం మొత్తం ఏకమై ఎవరందరూ చెప్పినా మీరందరూ చెప్పేది తప్పు, ఒక్క నా స్నేహితుడు చెప్పేది మాత్రమే కరెక్ట్ అని చెప్పగలిగేది ఈ ప్రపంచంలో ఒక్క స్నేహితుడు మాత్రమే. అలాంటి గొప్ప స్నేహితులు మనిద్దరం. మన స్నేహం నక్షత్రం లాంటిది, మాయమైనట్టు కనిపించినా ఎప్పుడు ఎప్పుడు అక్కడే వెలుగుతూ ఉంటుంది. జానకి, నేను మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నీతో ఒక మాట అన్నాను, గుర్తుందా? చేతికి దెబ్బ తగిలితే కన్ను కన్నీరు కారుస్తుంది, మళ్ళా ఆ కన్నీటిని ఈ చెయ్యే తుడుస్తుంది అని. ఆ కన్ను నీదే, ఈ చెయ్యి నీదే. చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది కిరణ్. ఇంకా నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండబట్టే న్యాయం, ధర్మం కనీసం ఒంటి పాదం మీద అయినా నడుస్తుంది. ఓ పక్క నీ కుటుంబం కూలిపోతున్నా నా కుటుంబాన్ని నిలబెట్టిన నీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ కిరణ్, హ్యాట్స్ ఆఫ్. చిన్న చిన్న సమస్యలుంటేనే విడిపోతున్న ఈ రోజుల్లో అంత పెద్ద సమస్యని ఎదురుగా ఉన్నా చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా నీ భర్త కష్టాన్ని ఒక బాధ్యతగా స్వీకరించావు. నీలాంటి భార్య దొరకటం నిజంగా నీ భర్త చేసుకున్న అదృష్టం. ఇవాళ ప్రపంచం మొత్తం నోరు లేని జంతువుల్ని పెంచుకోవడం కోసం ఆరాట పడుతున్నారు, పోటీలు పడుతున్నారు. కానీ నోరున్న మనిషిని ఆదరించడంలో వెనకడుగు వేస్తున్నారు. కానీ నువ్వు నోరు లేని మనిషిని ఆదరించి అక్కడో చేర్చుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ మంచి మనసుకు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. నేనే పిలిపించాను, అన్ని విషయాలు వాళ్ళకి వివరంగా చెప్పాను. చూడండి, ఈయన నా భర్త రమేష్. చూడమ్మా, నా కూతురు కాపురం కూలిపోతున్న ఆవేశంతో నేను ఎన్నో మాటలు మాట్లాడాను. ఆఖరికి కన్న కొడుకులు ఆదరించిన వాడిని కూడా ఎన్నెన్నో అన్నాను. అవతల కాపురం కూలిపోతుంది అనుకున్నాను, కానీ ఇక్కడ కాపురాన్ని నిలబెడుతున్నానని ఊహించలేకపోయాను.
మీ ఇద్దరు నన్ను క్షమించాలమ్మా. అయ్యో పెద్దవారు అలా అనకూడదు. ఆ పరిస్థితులు ఎవరున్నా అలాగే మాట్లాడతారులే మావా. రాజమ్మా, నీ భర్త నీకు అప్పచెప్తాను అని మాట ఇచ్చాడు. అప్పచెప్పేశాను. నా బాధ్యత తీరిపోయింది. రాజమ్మా, నన్ను క్షమిస్తావు కదూ? ఆ మాట నేను నిన్ను అడగాలయ్యా. మీ ఇద్దరి గురించి మా ఊరోళ్ళందరూ ఏవేవో అనుకుంటుంటే నిజమేనేమో అనుకున్నాను. చిన్నప్పటి నుండి కాఫీ, టీ, సిగరెట్, మందు ముట్టని మనిషి ఒక్కసారికి ఇంత పెద్ద తప్పు ఎందుకు చేస్తాడని ఊహించలేకపోయాను. నిజం చెప్పి నా కళ్ళు తెరిపించింది మహాతల్లి. మీ ఇద్దరు మంచి మనసులకు చేతులెత్తి దండం పెడుతున్నాను. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష ఈ ప్రపంచంలో ఏదీ లేదు. 100 కోట్ల డబ్బును సంపాదించిన బంగారు పళ్ళెంలో అన్నం తినగలవు గాని ఆ బంగారు పళ్ళాన్ని తినలేవు. ఆ సంపాదించిన 100 కోట్లలో ఒక వ్యక్తికి నువ్వు సాయం చేయగలిగితే ఆ సాయం పొందిన వ్యక్తి కృతజ్ఞతతో చూసే చూపుతో 100 కోట్లు సంపాదించడానికి పడిన కష్టం మొత్తం ఒక్కసారిగా కొట్టుకుపోతుంది. మనం చనిపోయిన తర్వాత మన వెంట మనం సంపాదించిన 1 రూపాయి కూడా తిరిగి రాదు. మన వెంట వచ్చేది కేవలం ఈ భూమి మీద మనం చేసిన సాయమే మన వెంట వస్తుంది. మనం చనిపోయినా మనం చేసిన సాయం 10 కాలాల పాటు ఈ భూమి మీద బ్రతికేటట్టు చేస్తుంది. అందుకే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఊరికే వదిలేయకుండా ఒకరి కష్టాలు ఒకరు పంచుకొని ఒకరికొకరు సాయం చేసుకోగలిగితే అందరూ బాగుంటారు. ఆ అందరిలో మనం ఉంటాం. అలాంటి సాయం చేసే మంచి మనసుల్ని ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ స్నేహమా ఇది ఉషోదయ కళానికేతన్ కట్టపాడు వారి నాటిక మంచి మనసు. రచనా దర్శకత్వం శ్రీ సెదుకూరి సాంబశివరావు.